మార్వాడీల మీద ఒక బుక్ రాస్తున్నాను సార్. కంప్లీట్ గా మార్వాడీల మీద రాయాలి, చాలా త్వరగా రాయాలి. ఎందుకంటే మనీ ఎంపర్ మార్వాడి అని దాంట్లో ఒక ఇన్సిడెంట్ నేను రాశాను. అంటే అది నిజంగా జరిగిందే, నేను రీసెర్చ్ చేస్తే తెలిసిందనమాట. ఒక మార్వాడి ఏం చేశాడంటే ఒక మిఠాయి షాప్ పెట్టాడు, మంచి సక్సెస్ అయ్యాడు. తర్వాత వాళ్ళ కొడుకు కూడా మంచి ఏజ్కి వచ్చాడు. ఇప్పుడు ఏంటంటే అతడు కొడుకుకి ఆ షాప్ అప్పచెప్పాలి. అంటే ఇతడు జీరో నుండి ఒక 10-12 లెవెల్ తీసుకొచ్చాడు. అతను ఏం చేశాడంటే అదే వీధిలో ఒక చిన్న మన దాన్ని ఏమంటారు బండి, తోపుడు బండి మీద ఇదే మిఠాయి షాపు అతనితో పెట్టించాడు. సూపర్. తోపుడు బండి మీద పెట్టించాడు. అంటే ఇతను డైరెక్ట్గా అతని సీట్లో కూర్చోబెట్టచ్చు, ఒక తోపుడు బండి మీద పెట్టించాడు. ఎందుకు అంటే అతడు అక్కడ ఆ తోపుడు బండి ఏంటంటే అక్కడ కాస్ట్ తక్కువ ఉంటుంది కాబట్టి అక్కడికి డ్రైవర్స్ వస్తారు, తాగిన వాళ్ళు వస్తారు, అంటే రకరకాల వ్యక్తులు వస్తారు, మామూలు చిన్న చిన్న జాబ్ చేసేవాళ్ళు వస్తారు, ఈవెన్ బిచ్చగాళ్ళు వస్తారు, అడుక్కునేవాళ్ళు. సో ఇలా మల్టిపుల్ పర్సనాలిటీస్ అనమాట. అంటే వాళ్ళతోని అతను డీల్ చేసి 1 సంవత్సరం పాటు పెట్టిన తర్వాత అతను మంచి ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత అదే రకరకాల ఈ రకంగా వ్యక్తులు ఉంటారా అని చెప్పేసి అది పెట్టిన తర్వాత అప్పుడు ఆ బిజినెస్ను కొడుకు అప్పచెప్తాడు. అంటే ఇతడు 0 నుండి 10కి తీసుకొస్తే అతడు తర్వాత ఆ బిజినెస్ను 10 నుండి 100కి తీసుకెళ్తాడు. అదే అతను డైరెక్ట్గా అయితే సీట్లో కూర్చోబెట్టాడు అనుకోండి, ఆ 10 కాస్త 0 అయిపోద్ది. అంతే కదా. ఇది నేను రాసిన ఉంటా, అదే ఈ టైంలో కరెక్ట్గా అదే గుర్తుకొచ్చింది. యాక్చువల్గా మీ వీడియోలో చాలా బాగా నచ్చిన వీడియో మార్వాడీలది. అట్లానే ఈ ఐఫోన్ది, తర్వాత మీరు పార్సీస్ వాళ్ళ గుజరాతీలు వీళ్ళు పార్సీలు అంటే అది నాకు ఆలోచన లేదు, అది మీరే చెప్పారు. మీరు గుజరాతీలో రాశారు, మార్వాడీలు రాశారు, ఈవెన్ ఆర్య వైశ్యాల గురించి రాశారు. కానీ పార్సల్ గురించి రావడం మీరే ఐడియా ఇస్తే నేను మళ్ళీ కొద్దిగా రీసెర్చ్ చేసి రాశాను అనమాట. అది కూడా తెలుగులో లేదు నాకు. అంటే నేను మీరు చెప్తుంటే గుర్తొచ్చింది, నేను ఇళ్ళలో పనిచేశాను. ఇలా పనిచేసినప్పుడు మార్వాడీలు రైస్ మిల్ ఉండేది. ఆయన ఒక మాట చెప్పాడు, రైస్ మిల్లుల్లో పొట్టు అమ్మి మేము ఇల్లు గడుపుతాం, పొట్టు అమ్మితే రైస్ హస్క్, ఆ పొట్టు అమ్మి వచ్చిన డబ్బులతోటి మేము ఇల్లు గడుపుతాము, మిగతా రైస్ మిల్లు వచ్చిన ప్రాఫిట్ అన్నీ కూడా రీఇన్వెస్ట్ చేస్తాం. ఓకే. ఇంకా మనం ఏం చేస్తున్నాం, చాలా మంది మన దగ్గర నీకు ₹1,00,000 జీతం వస్తే నువ్వు విలాసాలు, కార్లు అన్నీ ఏం తప్పని నేను ఎందుకు సార్. నేను లాస్ట్ నా కెరీర్ 7 years 8 years నేను జిఎంగా ఉన్నా, జనరల్ మేనేజర్, అంటే కంపెనీకి హెడ్ అనమాట, నెక్స్ట్ ఎండి అండ్ చైర్మన్ అనమాట. ఆ టైంలో నేను కరోనా టైంలో మానేసా అని చెప్పాను కదా, అదొక మార్వాడి కంపెనీ అనమాట లాస్ట్ 3 years. ఆ కంపెనీలో ఇప్పుడు మీరు చెప్పిన రైసెస్ ఎగ్జాంపుల్ చెప్తాను, అదొక లైట్ వెయిట్ బ్లాక్స్ కంపెనీ సార్. సో దాంట్లో మేము శాలరీస్ నెలకి మా శాలరీస్ 10-11 లక్షల శాలరీస్ ఇచ్చేవాళ్ళం సార్ ఎవ్రీ మంత్ శాలరీస్. ఎందుకంటే 10 దానికి నేనే సంతకం చేస్తాను కాబట్టి. ఆ శాలరీస్ ఎట్లా తీసేవాళ్ళం అంటారు సార్, అసలు ప్రొడక్షన్ మీద తీసేవాళ్ళం కాదు. ఇప్పుడు సిమెంట్ బస్తాలు అవి వస్తాయి సార్, తర్వాత కొన్ని కెమికల్స్ వస్తాయి, డబ్బాలు వస్తాయి, తర్వాత ఆయిల్స్ వస్తాయి, ఫ్యూయల్స్, వాటి డబ్బాలు వస్తాయి. అంటే మళ్ళీ దీంట్లో మా రిజెక్షన్ బ్లాక్స్ ఉంటాయి సార్, అవి కూడా కొంతమంది టన్నుల లెక్క తీసుకోతారు. ఈ చెత్త చెదారం అమ్ముతేనే మాకు ఆ శాలరీస్ వచ్చేవి. సూపర్. ఈ ప్రొడక్షన్ వచ్చేది వేరే, అసలు అది ముట్టుకునే వాళ్ళం కాదు. అది రీఇన్వెస్ట్ చేసేవాళ్ళు. ఇది రీఇన్వెస్ట్ అంటే ఇంకా మళ్ళీ దాన్ని రీఇన్వెస్ట్ చేయడము, ఇంకా ఎక్స్పాన్షన్ చేయడము, దానికి చేసేవాళ్ళు. ఇప్పుడు ₹1,00,000 జీతం రాగానే కారు, ఐఫోను, విలాసాలు, అపార్ట్మెంటు ఇది కొనుక్కోవాలి. కానీ తెలివైన వాడు ఏం చేస్తాడు, లైఫ్ లాంగ్ కంఫర్ట్ ఉండాలని దానికోసం ఇన్వెస్ట్ చేస్తాడు. అంతే. స్కిల్స్ ఇంప్రూవ్మెంట్కి వాడతాడు. అంటే నేనేది కన్జ్యూమర్గా మారడం కాదు, ఇన్వెస్టర్గా మారు. కన్జ్యూమర్గా ఉండటం తప్ప అనట్లే నేను. హ్యాపీగా అంటే నేనేమంటానంటే ఈరోజు మాత్రం హ్యాపీగా ఉండాలంటే మొత్తం ఇవాళ ఖర్చు పెట్టు, రేపు కూడా హ్యాపీగా ఉండాలంటే పొదుపు చేయక తప్పదు, పొదుపు చేసే దానిలో ఇన్వెస్ట్ చేయగా తప్పదు. సో ఇన్వెస్ట్ చేసే ముందు ఇన్వెస్ట్ ఏది బెటర్ అనేది రీసెర్చ్ చేయి. సింపుల్ లెక్క అండి, జనరల్గా 8 hours 10 hours పని చేస్తారు. నువ్వు ఇన్వెస్టర్గా ఉంటే 24 hours నీ ఎసెట్ వాల్యూ పెరుగుతుంది కదా. నువ్వు పని చేయకపోయినా కానీ నీ ఎసెట్ వాల్యూ పెరుగుతూ ఉంటుంది కదా. సో బీ ఇన్వెస్టర్. ఎన్నాళ్ళు నువ్వు సంపాదిస్తావు. నేను చెప్తున్నాను కదా, నేను 34 ఏళ్ళ నుంచి బ్యాంకులో పనిచేస్తానండి. 34 ఏళ్ళు పనిచేసినా కూడా నాకు వచ్చే డబ్బులు చాలా భారీగా కోట్లు నేను రావట్లేదు నాకు. నేను 34 ఏళ్లలో అంటే నా పిఎఫ్ ఇవన్నీ లెక్కేసుకుంటే వచ్చిన డబ్బుల కంటే కూడా గత 5 ఏళ్లలో ఇన్వెస్ట్మెంట్ ద్వారా ఎక్కువ సంపాదించాను నేను. కరెక్ట్. ఓన్లీ బికాస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్. బీ ఏ వైజ్ ఇన్వెస్టర్.